అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇస్తే మీరు మాట్లాడాల్సినటువంటి మాటలేంటి, ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా దొరికిపోయారు. ఏంటి, మేము ఈయన పేరేంది, ఎక్కడైనా మేము ప్రతిపక్షానికే ఇచ్చినాము, పిఏసి ప్రతిపక్షానికే, బీఆర్ఎస్లో గాంధీ, ప్రతిపక్షానికే పిఏసి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక చిట్ చాట్ చేస్తూ చెప్పినటువంటి మాట. ఓకే, అదే కరెక్ట్ అనుకుందాం కాసేపటికి. ఈ ఫోటో ఏంటిది, వీళ్ళంతా కాంగ్రెస్లో చేరిరని మీ గాంధీ భవన్లో ఉన్నటువంటి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీ అని ఆ రోజు మీడియాలో అంతా వచ్చిందా రాలేదా? అంటే రేవంత్ రెడ్డి గారు తనల్ని తాను తగ్గించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరు సలహా ఇచ్చారో కానీ ముఖ్యమంత్రిగా మీరే కండువా గప్పి తీసుకొచ్చుకున్న తర్వాత మీరే ముఖ్యమంత్రిగా అబద్ధం చెప్తే మీకు సంబంధించినటువంటి గౌరవమే తగ్గుతుంది, మీ పార్టీ విలువనే తగ్గుతుంది. దమ్మన్న ఉండాలి, మేము కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నాం, బరాబర్ అందరినీ చేర్పించుకుంటాం అనేటువంటి మాట అన్న చెప్పాలి. మీరు చెప్పినట్టుగా ఒకటి కాంగ్రెస్ పార్టీ కలలు కన్నది బీఆర్ఎస్ ఎల్పీని మొత్తం కాంగ్రెస్లో విలీనం చేసుకుంటామని. దీంతో ఏమైంది, కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఇక ఎమ్మెల్యేలు రావడం లేదనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. ఇవాళ మీరు అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం వల్ల ఒకటి అరకపూడి గాంధీని ఇగో మీరే కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నట్టుగా ఈ వీళ్ళెవరు కార్పొరేటర్లు, వీళ్ళంతా అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి నియోజకవర్గం శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి కార్పొరేటర్లు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. మీరే చేర్పించుకొని మీరే అధికారికంగా పత్రికలకు మీడియాకు ఫోటోలు వీడియోలు విడుదల చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే కండువా కప్పి ఆ తెల్లారి అన్నిట్లలో కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ అనేటువంటిది వచ్చి మీ అధికారికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీడియాకి ఇచ్చేటువంటి సమాచారంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ అనేటువంటి మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు అదే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడనేటువంటి మాట మాట్లాడడం మీ స్థాయికి, మీ సీఎం స్థాయికి శోభనిస్తుందా? నిన్న మీరు మాట్లాడారు కదా, ఏది ఈ నాకు విలువ ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి స్థానానికి కుర్చీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి వేరు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి వేరు అనేటువంటి మాట మాట్లాడారు కదా. ఎస్, ముఖ్యమంత్రి గారు మీరే ఈ విషయంలో ఆలోచన చేయండి. అయితే మీరు చేర్పించుకున్న దానికి తప్పనేటువంటి దాన్నైనా ఒప్పుకోండి, లేదు మీకు సంబంధించినటువంటి గౌరవాన్ని మీరే తగ్గించుకున్నట్ట లేదా? ఈ ఫోటోలో మీరే ఆయన కండువా వేసారు, మీరే ఆయనతో కలిసి తిరిగిరు, మీ సంబంధించినటువంటి కార్యాలయంలోనే మీ ఇంట్లోనే అది జరిగినటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి గారు తనల్ని తాను తగ్గించుకోవడం అనేటువంటిది మంచి పద్ధత? అంటే మీరు చేసినటువంటి పనులకు, మీ మాటలకు విలువ లేదని, గౌరవం లేదని, నమ్మకం లేదనేటువంటి మాట. మిమ్మల్ని నమ్మి ఇంకోరైనా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? బీఆర్ఎస్ వాళ్ళు చూసిరా, కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇగో మమ్మల్ని నమ్మండి అని ఇవాళ బీఆర్ఎస్కు మీరే కదా నీళ్లు పోస్తున్నది, బీఆర్ఎస్ని మీరే కదా ఇవాళ గట్టిపరిచేది. ఇగో కాంగ్రెస్ పార్టీలో దమ్ము లేదు, ధైర్యం లేదు, వాళ్ళు మిమ్మల్ని చేర్పించుకొని నడి రోడ్డు మీద ఆగం చేస్తారనేటువంటి మాట మీరే చెప్తున్నట్టు కదా ఇవాళ. అయితే టీఆర్ఎస్ ఎల్పీ మొత్తం మీ దగ్గరకు రావట్లేదనేటువంటి వార్తలు వచ్చినాయి. అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మీకు మధ్యన జరిగినటువంటి వాగ్వాదంలోనే తేలిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకు భయం అవుతున్నది, మేము అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చినామా, మా పార్టీకి మా ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందా, ఉప ఎన్నికలు వస్తాయా, మళ్ళీ గెలుస్తామా లేదా, మళ్ళీ ఇంత ఖర్చు ఎవరు పెట్టుకోవాలి, ఉప ఎన్నికలు అంటే 100 కోట్ల వ్యవహారం. ఇక చూసినాం కదా, 100 కోట్ల వ్యవహారమే. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక చేయాలన్నా రాజకీయ పార్టీలకు అది కత్తి మీద సాము లాంటిదే. అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్ముతారా, వస్తారా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తానే కండువా వేసి తానే పిలిచి ఇవాళ చేసింది ఇవన్నీ కూడా మీరు చేసిందే కదా, ఇదంతా మీరు చేసిందే కదా. మీరు పంపించినటువంటి ఫోటోనేది, మీడియాకి మీరు పంపించినటువంటి ఫోటోనే.
ముఖ్యమంత్రి గారు తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారు ఈ విషయంలో. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి. మీరు కండువా కప్పినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్నది కండువా కప్పినటువంటి ఫోటో లేదనుకుంటారేమో, ఒక ఫోటో కూడా ఉంది, కండువా కప్పినటువంటి ఫోటో కూడా ఒకటి ఉన్నది. మీరు కండువా కప్పినటువంటి వ్యక్తే మీరు మీ కాదు అని మీరు ఒక మాట అంటే ఏ విధంగా దాన్ని సమాధానం చెప్పగలం మనం? సరే, ఆ ఫోటో దొరకట్లేదు కానీ అది కూడా ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కౌశిక్ రెడ్డి గారేమో కేసీఆర్ను తప్పుపట్టిండు, కేసీఆర్ వ్యవహార శైలిని తప్పుపట్టిండు. టీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఆంధ్రోళ్ళకే పెద్దపీట వేసిండు కేసీఆర్ అనేటువంటిది కౌశిక్ రెడ్డి ద్వారా ఇవాళ బహిరంగంగా ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ స్పష్టంగా చెప్పిండు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మొట్టమొదటి నుంచి ఉద్యమం చేసినటువంటి వాళ్ళ ఆరోపణ కూడా అదే. 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల మాటలు విన్నారు అనేటువంటి మాట స్పష్టంగా ఇవాళ కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రజలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలకి స్పష్టంగా చెప్పగలిగారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తాను పార్టీలో తీసుకున్నటువంటి ఎమ్మెల్యేని ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్లో లేడనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం. బీఆర్ఎస్లోనే గాంధీ, ప్రతిపక్షానికే పిఎస్సి. ఎన్నికైనటువంటి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముమ్మాటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్షానికి పిఎస్సి పదవి కట్టబెట్టామని తేల్చి చెప్పారు. ఇది గతంలో నిబంధనలకు విరుద్ధంగా వివరించి అడ్డగోలు నియామకాలు చేసిన బీఆర్ఎస్ది కాదా అని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ చివరి రోజు పార్టీ బలాబలాలను స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటిస్తారు. స్పీకర్ ప్రకటించిన దానికి, కాంగ్రెస్ చేసిన దానికి, స్పీకర్కి ఆయనకు ఇచ్చినటువంటి పార్టీ ఎవరు ఎన్నికైతే ఆ పార్టీకి సంబంధించినటువంటివే చెప్తారు. మరి వీళ్ళందరూ కాంగ్రెస్లో చేరలేదా? వాళ్ళు టీఆర్ఎస్ కండువా వేసుకొని తిరుగుతారా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా? ఈ లెక్కన మీరు చెప్పిన దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాని ప్రకారమే ఎర్రబెల్లి పార్టీ మారినట్టుగా ఇది ఏంది స్పీకర్ గారు ఇచ్చినటువంటి దాని ప్రకారము